నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్ అనేది సెజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కంపెనీలను అక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ తెలియదు కాబట్టి అతనికి ఇదేదో పెద్ద విచిత్రంగా ఉంటుంది. సాక్షిలో ఉన్న రైటర్స్ కానీ, సాక్షిలో ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశాన్ని ద్వేషించడం, దూషించడం తప్ప రెండో కార్యక్రమం లేదు. మీరంతా ఒకసారి గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసిరండి. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదానీని, లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి దారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షి పత్రికని. మీకు సిగ్గేమైనా ఉందా? మీ నాయకుడు ఏం చేశాడు? అదానీని పోగొట్టాడు, లల్లు గ్రూప్ను పోగొట్టాడు, షూ మేకర్ని పోగొట్టాడు. అలాగే అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. కియా మోటార్స్కి చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం. ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి 60 ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదైతే ఉందో 3 ఎకరాలు దాన్ని ₹1,00,00,000కి, నాన్ సెజ్ ఏరియాలో ఉన్న దాన్ని 50 లక్షలకి ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే పక్కన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా 99 పైసలకి ఇచ్చి ఇదో పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ అలాగే ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ, సివిల్ డిఫామేషన్ కానీ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలో కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ భారతదేశం ఎలక్ట్రానిక్స్గా ఇంపోర్ట్ చేసుకున్నంత వాల్యూ గోల్డ్ కూడా లేదు. ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్ పోతుంది. కారణం ఏంటంటే భారతదేశంలో ఇవాళ చిప్ మేకింగ్ లేదు. ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150,000 కోట్లతో అటు అస్సాంలో కానీ, గుజరాత్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెడతాకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇస్తుంది ఆ ప్రభుత్వాలు. వాళ్ళు అడగడమే చాలు, అది మేము ఇవ్వటానికి రెడీ అని చెప్పి స్వయాన మోడీ గారు చెప్పి సెమీ కండక్టర్ బిజినెస్ని భారతదేశం తేవాలని, మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవాలని, అవసరమైతే భారతదేశం నుంచే చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మోడీ గారు ఒక విజన్తో ఇవాళ సెమీ కండక్టర్ బిజినెస్ తీసుకొస్తున్నారు. ఒక్కసారి వచ్చి స్టార్టప్ అయ్యి ఫ్లై ఆఫ్ అయితే ఆ ఇండస్ట్రీ ఇవాళ ఐటీ లాగా ఉంటుంది. కానీ దాన్ని బిగిన్ చేయడం అనేది అంత తొందరగా రావు. ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ, చాలా క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. కాబట్టి దాన్ని రావాలంటే అటు 4-5 విభాగాల్ని అటు కొరియా నుంచి, జపాన్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకొస్తే తప్ప ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ కాదు. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పక్కన ఉన్న 200 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్లో ఐటీ అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వాలి. మనం టీసీఎస్కి 99 పైసలు ఎందుకు ఇచ్చాం? టీసీఎస్కి డబ్బులే కాదు, ఆ రోజు మైక్రోసాఫ్ట్ రాబట్టి మైక్రోసాఫ్ట్ వెనకాల గూగుల్ వచ్చింది, గూగుల్ వెనకాల ఇంకోటి వచ్చింది. వాళ్ళ హైదరాబాద్లో దాదాపు కొన్ని 100 కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి టీసీఎస్ లాంటిది, హెచ్సిఎల్ లాంటివి, లేకపోతే మహేంద్ర లాంటివి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతే వాళ్ళు సపోర్ట్ చేస్తూ యాన్సరీగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ, కొన్ని సర్వీస్ సెక్టర్లో కానీ, బ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి. కానీ మొదట వాళ్ళు రావాలంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే. ఇవాళ హైదరాబాద్లో ఇన్సెంటివ్స్ ఇవ్వవసరంలా, వాళ్ళకి అవసరం వచ్చి కూర్చుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మరి ఏం దౌర్భాగ్యం, సాక్షి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన
అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఒక్కటి కూడా ఎత్తదు. శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చావు నువ్వు. ఎందుకు ఇచ్చావు 15 లక్షలకి? శారదాపీఠం గురువు, నీ గురువు కాబట్టి, నీ ఆత్మ కాబట్టి ఇచ్చావు. కానీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ప్రక్కదోకెళ్తా ఉన్నాయి, నిర్వీర్యమవుతా ఉన్నాయి. శాంతి భద్రతలు అనేవి గాలి కొదిలేసి పరిపాలన చేస్తున్న దాని మీద కూడా చర్చించి ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో, ఎక్కడ మనకు ప్రతిపక్షంగా అండగా ఉండాలో ఏ సెకను వదలకుండా ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి అండగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలు ఈ రాష్ట్రంలో మరి అలివి కాని ఆ వాగ్దానాలు 143 వాగ్దానాలు ఇచ్చి పర్టికులర్గా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7కి వెళ్ళింది. వీటన్నిటినీ గాలి వదిలేసిన తీరు, వీటి ద్వారా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం మేలు చేశారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిర్వర్తించారు, ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి, తద్వారా ఈరోజు ప్రజలు ఆ టైంలో ఆ 5 సంవత్సరాల్లో పడిన లాభం, వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి పెరిగింది. వాటి ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉంది. ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మరి ఈరోజు పూర్తిగా మాఫియా మయమైపోయింది. ఏ సెక్టార్ చూసినా మాఫియా. ఈరోజు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దీని ద్వారా ఇక్కట్లు పడుతున్నటువంటి ప్రజానీకానికి, దీని ద్వారా మరి సంక్షేమ పథకాలు అందకుండా ఈరోజు చాలా సెక్టార్స్ గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటే విద్యను గాలి కుదిరేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సంస్కరణ చేస్తే వాటిని వదిలేస్తే ఈరోజు పేదవారు పిల్లలను చదివించుకోలేక డ్రాప్అవుట్స్గా స్కూళ్ళలో మిగిలిపోయి కూలికెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాలు చితికిపోతూ ఉంటే, అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు వెళ్తూ ఉంటే, వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలో, వాళ్ళకి ఎలా మనోధైర్యం కల్పించాలో పూర్తి బాధ్యతాయుతంగా కూడా పనిచేయమని అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ ఏది నిర్వర్తిస్తల్లా. ఏ పరిస్థితిలోనూ పర్టికులర్గా రైతాంగానికి చూద్దాం, రైతు సమస్యలు ఈరోజు రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. ఎండకు మండికి ఎలా మసైపోతా ఉందో ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి బీటలు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా వ్యవసాయం దండుగ కాదు పండుగలాగా పనిచేయాలని చెప్పారో, అంతకన్నా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తే రైతులు సుభిక్షంగా ఉంటే, పంట పండిస్తే మద్దతు ధర, పంట పండించడానికి ముందు వ్యవసాయం చేసుకునే తరుణంలో 13,500 రూపాయలు ఇచ్చి రైతుకు ఆదుకున్న తీరు, రైతులకు సంబంధించి కెలామిటీస్ వస్తే ఆదుకోవటానికి ప్రత్యేకమైన నిధి 3 సంవత్సరాల క్రితమే అనౌన్స్ చేసి మద్దతు ధరతో ఏ పంటకైనా కొన్నటువంటి తీరు ఏ రైతు పార్టీలు చూడాల. రైతు కౌలు రైతు సుభిక్షంగా ఉంటే ఈరోజు రైతు గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు వరి వేసే రైతు ఉరేసుకునే పరిస్థితికి వెళ్ళాడు. పంట పండిస్తే కొనే నాదుడు లేడు. మద్దతు ధర లేదు. అలాగే ఈరోజు నిన్నగాక మొన్న అందరూ చూశారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి యార్డుకు వస్తే రైతులు విన్నవించుకున్న గోడు వర్ణనాతీతం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. రాసి లేదు 11,887 రూపాయలకి మద్దతు ధరతో మేము కొంటాము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేమని చెప్పి ఒక లెటర్ మా మొఖాన పడేసి, రాష్ట్రాన్ని మొఖాన పడేసి గాలి కుదిరేశారు. ఈరోజు మిర్చి రైతులు ఎంత దారుణంగా అప్పుల ఊబిలోకి వెళ్ళారో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అందుకనే మిర్చి రైతులకి అండగా ఉండాలని, మిర్చి రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇదివరకు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఎంత లాస్ అవుతుందో తెలిసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అండగా ఉంటామో చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే పొగాకు మీరు చూశారు. ఈరోజు రాష్ట్రంలో పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పొగాకు రైతులంతా వెళ్ళి, అయా మాకు ఇండస్ట్రియలిస్టులు లేకపోతే వ్యాపారస్తులు వచ్చి చాలా తక్కువ
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణమైంది. అందులో కేసీఆర్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అన్నీ కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ముందుగా ఇంత గొప్పగా సభకు హాజరై ఎండలు లెక్క పెట్టకుండా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుతూ కేసీఆర్ గారికి మద్దతిస్తూ బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సభ విజయవంతం కావడం కొరకు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పంట పొలాలను అందించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలికిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న ప్రేమకు, విశ్వాసానికి ప్రతిరూపంగా అది నిలబడింది. వాస్తవానికి మీ అందరూ కూడా చూసిండ్రు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? బీఆర్ఎస్ టీఆర్ఎస్గా పుట్టినాడు ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజల చేతికిస్తే అభివృద్ధి చేసిండ్రు. కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పింది. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలను లేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్య కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుడ్లు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఇక అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిపుణుల దోషినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి. బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 11 పైసలు తేలేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు వింటే ఆయన అసలు సోయి లేకుండా ఈ రాష్ట్రంలో ఉండడేమో, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అటువంటి అవగాహన లేని మాటలన్నీ కూడా మాట్లాడినాడు.
మేము ఆయనకు బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నుంచి సవాలు చేస్తా ఉన్నాం. 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది, తెచ్చింది అని బహిరంగంగా అనేక సార్లు చెప్పాము. లెక్కలతో సహా కిషన్ రెడ్డి గారు బుక్ కూడా ప్రజెంట్ చేసి జర్నలిస్టుల ముందు ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు 11 పైసలు కూడా ఇవ్వలేదనేటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ కట్టుబడి ఉంటాడా? మేము రుజువు చేయడానికి సిద్ధం. రుజువు చేస్తే ముక్కుకు నెలకు రాస్తావా కేసీఆర్? భారతీయ జనతా పార్టీకి క్షమాపణలు చెప్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. కొన్ని మాటలు వింటే యతి ప్రాస కలపడమా, లేకపోతే తెలంగాణ భాష మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడమా అనిపిస్తూ ఉంది. అరువు తెచ్చుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ, ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాటలు మాట్లాడుతుండు? ఆడపోరగాండ్లు, తెలంగాణ భాషని అవమానపరచడమా, ఆడపిల్లల్ని అవమానపరచడమా, అమ్మాయిలని ఈ రకంగా మాట్లాడి ఏదో నేను తెలంగాణ భాష మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడడమా? మహాలక్ష్మి స్వరూపాలు ఆడపిల్లలు మాట్లాడేటప్పుడు తెలంగాణ యాస కోసం ప్రయత్నం చేసుడు కాదు, మహిళలను గౌరవించడం నేర్చుకుంటే మంచిది, లేకపోతే మహిళలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవం ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలోనైనా ఇప్పుడైనా ఒక మాట వాస్తవం చెప్పిండు. విలన్ కాంగ్రెస్, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అని చెప్పిండు. కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ విలన్ నెంబర్ 2గా నిలబడిందనేటువంటి విషయం వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎందుకో సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చెప్తా ఉన్నారు, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్, విలన్ నెంబర్ 2 టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్, దాని అధినాయకుడు కేసీఆర్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా సరే అనుకుంటున్నటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ కేసీఆర్ నక్సలైట్ల గురించి, కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించినావు కదా, నీ సోయ అప్పుడేం పోయింది? అప్పుడే వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2 నెలల నుంచి కూడా ఉద్యోగస్తులంతా కూడా ఊహిస్తూనే ఉన్నారు, ఏదో ఆబ్కాస్కి ఎసురు పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని. అనుకున్నట్టుగానే నిన్న జీవో ఇచ్చింది. జీవో ఆర్టీ 802లో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని వేయడం, ఆ యొక్క కమిటీ ఏం చేయాలా అనే దాని మీద కూడా చెప్పింది. దాని మీద చెప్తూ టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళ స్టేటస్ మీద రివ్యూ చేస్తామన్నారు. అదేవిధంగా టు రివ్యూ ది ఎగ్జిస్టింగ్ మెకానిజం ఆఫ్ ద ఎంగేజ్మెంట్, అసలుకి ఎంగేజ్మెంట్ ఏదైనా ఇంతకుముందు ఎలా జరుగుతూ ఉన్నింది, ఈ రోజున ఒక సిస్టమేటిక్గా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్గా అపాయింట్ చేసి వాళ్ళకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఉంటే దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ దీంట్లో దాదాపుగా ఒక 7-8 పాయింట్లు పెట్టి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మరి నారాయణ గారు అయితేనేంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు,
నారా లోకేష్ గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారితో, మినిస్టర్లతోనూ, అదేవిధంగా జిఐడి సెక్రటరీ కన్వీనర్గా వేస్తూ ఇదన్నిటి మీద ఎగ్జామిన్ చేసి దీనికి ఈ వ్యవస్థను నాశనం చేయాలనేటువంటి ఆలోచనకు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం. అంటే ఎక్కడికి పోతున్నారు ఈ రోజున ప్రభుత్వం? ఇంతకుముందు ప్రభుత్వం మంచి కోసం చేసినటువంటి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నది ఈ రోజున ప్రభుత్వం. ఉన్నదాన్ని పీకేసి దళారీల కోసం వాళ్ళ కడుపు కొట్టాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని కొంతమందిని రెగ్యులరైజ్ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వంలో మిగిలిన వాళ్ళని ఎన్నికల కోడ్ వచ్చిందని రెగ్యులరైజ్ చేయలేకపోయారు. దాదాపు 7,000 దాకా ఇంకా మిగిలిపోయినారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటే గత ప్రభుత్వం జీవో ఇస్తే మేమెందుకు చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం దాని మీదే మాట్లాడట్లా. దాదాపు 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉండి రిక్వైర్డ్ సిస్టమేటిక్గా అపాయింట్ కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్ని కూడా పాటించి రిక్రూట్ చేయబడ్డారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వం 10,177 మందిని ఐడెంటిఫై చేస్తే దాదాపు 3,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన వాళ్ళకి ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ ఆప్కాస్ వ్యవస్థని రద్దు చేయాలి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా నానా విధాలుగా రేషనలైజేషన్ పేరుతో అందులో ఉండేటువంటి వేకెన్సీస్ దాదాపుగా ఒక 34,000 వేకెన్సీస్ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి 6,000, 40,000 కలిపి అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ లాస్ట్ 6 months కాదు, మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నిర్వర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యతగా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ప్రజలకు సమానం చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము పడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాగడానికి నీరు లేవు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు, ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు లేవు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అందాల పోటీల సమీక్ష ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరైనా చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది. ఈరోజు కడుపు గాలి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి దాదాపు ట్యాంకర్ తిరిగి 2014 ముందు పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు? మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినాము. దానికి సమానం చెప్పలేక ఈయనకు తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష పెడతామంటే మేము అడగాలి కదా. కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమని అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పోటీలు పాల్గొని ఇబ్బంది లేదు, మాకు సంతోషమే, మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈరోజు ఈ సమస్యలు గాలికి వదిలేయద్దని చెప్పేసి మా ఒక డిమాండ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.